చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచేందుకు పురపాలక సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు ఎలాంటి భరోసాలు కల్పించలేదని, వారికి వేతనాలు పెంచలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు పడుతున్న కష్టాలను చూసి వారికి వేతనాలను పెంచుతున్నదని, త్వరలోని అన్ని రంగాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా కల్పిస్తారని తెలిపారు. ఈ యొక్క సంతోషాన్ని జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, మన ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఒక చిన్న విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్పి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఈ విధంగా సంతోషపడిన దినమే లేదు. ఉదాహరణకు సిపిఎస్ కావాలని టీచర్స్ 5 సంవత్సరాలు సమ్మె చేసినారు. వాళ్ళకి లాస్ట్కి నిరాశ మిగిలింది వాళ్ళ ప్రభుత్వంలో. అలాగే అమరావతి ప్రాంతంలో ప్రజలు పాపం వాళ్ళు 5 సంవత్సరాలు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తారంటే వాళ్ళకి న్యాయం చేయాల. ఎవరైతే కార్మికులు సమ్మె చేస్తున్నారో వాళ్లకు వెంటనే గతంలో 15,500 రూపాయలు ఉండే జీతాన్ని 3,500 పెంచి దాదాపు 18,500 చేయడం. అదేవిధంగా 20,000 రూపాయలు వచ్చే జీతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చిందే 3,500 పెంచి దాదాపు 24,500 జీతంగా ఇవ్వడం. ఇలా బేస్మెంట్ ఎవరికైతే ఎంత శాలరీ వస్తుందో దానిపైన ప్రతి ఒక్కరికి 3,500 పెంచిన ఘనత ఏదైనా ఉంది అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా మన సీఎం గారికి అండగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జీతం పెంచిన దానికి ప్రతి ఒక్కరికి ఈరోజు మేము 3,500 రూపాయలు జీతాన్ని పెంచుకున్నాము. దానికోసమని ఈరోజు పలమనేరు పురపాలక సంఘంలో ఎమ్మెల్యే సార్కి, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్కి, డిప్యూటీ సీఎం సార్కి అందరికీ పాలాభిషేకం చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము దేనికోసం అయితే చేసుకుంటున్నామో ఈ విషయం తెలియజేస్తున్నాం అందరికీ. ముఖ్యంగా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తూ మేము 14 మంది ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో 20 రోజులు సమ్మె చేసినందుకు మాకు 3,500 రూపాయలు జీతాలు పెంచినారు. దాని కొరకు రాష్ట్ర సీఎం సార్కి ఎక్కడ ఏపీ ఎన్జిఓలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ బేసిక్స్ ఉండే ఉద్యోగులు ప్రతి ఒక్కరూ భయపడినారు. ఈరోజు ఆ విధంగా లేకుండా ఇక్కడ వీళ్ళు 20 రోజులు చేసిందని ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా వాళ్ళ పరిస్థితి ఏమని తెలుసుకొని వెంటనే ఈరోజు ఉండే రేట్లు ఏదైతే పెరిగినాయో వాళ్ళు కూడా కుటుంబాలు ప్రతి నెల గడవాలనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళకు జీతాలు పెంచినారు. ఎందుకు